ఇక వైసీపీ ఫిఫ్త్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో సీఎం జగన్ 5వ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అటు ఈ జాబితాపై వైసీపీ నేతలకు కీలకంగా మారింది. అటు ఈ జాబితాపై ఆ పార్టీ నేతల్లో టెన్షన్ కూడా నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ 5వ జాబితాపై ఉత్కంఠ. వైసీపీ ఫిఫ్త్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో సీఎం జగన్ 5వ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అటు ఈ జాబితా వైసీపీ నేతలకు కీలకంగా మారింది. ఈ జాబితాపై ఆ పార్టీ నేతల్లో టెన్షన్ కూడా నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, ఇక ఈ రోజైతే వైసీపీ పార్టీ నుండి 5వ జాబితా అయితే విడుదల కానున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఈ మార్పుల చేర్పుల వల్ల మరి సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే తలనొప్పిగా ఉన్నట్లు మనం భావించవచ్చా? ఖచ్చితంగా శాలిని, ఇది 5వ జాబితా మరికొద్ది సేపట్లోనే రిలీజ్ అవబోతున్న తరుణంలో మరి మీరు అన్నట్లుగా పెద్ద ఎత్తున ఒక తలనొప్పిగా మారింది. అసంతృప్త నేతలు రోజు రోజుకి పెరిగిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే మరి పదుల సంఖ్యలో మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు నిరాకరించిన నేపథ్యంలో మరికొంతమందికి మరో ఐదో జాబితాలో మరి కొంతమందికి సీట్లు లేదని అంటున్నారు. ఇందులో భాగంగా కొంతమంది అయితే మంత్రులు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ సీఎంఓకి క్యూ కట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ చేరుకున్నారు. దీంతో పాటు మంత్రి కొట్టు సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణతో పాటు నందిగామ సురేష్, అవినాష్ రెడ్డి తదితరులు ఎంపీలు కూడా మరి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్యూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డికి సంబంధించి పిలుపు కూడా సీఎంకి వచ్చింది. అయితే కూతురుకు సంబంధించి మరి ఆ స్థానానికి తన కూతురికి ఇస్తే తాను మరి సంతృప్తి చెందుతానని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే మరి ఎమ్మెల్యూరుకు సంబంధించి వెంకటేశ్వర్ల ఇన్ఛార్జిగా మరి అప్పటికే ఆయన్ను నియమించడం జరిగింది. దీంతో ఇన్ఛార్జికి సంబంధించి కొంత అసంతృప్తిగా ఉన్నారు చెన్నకేశ్వర రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో అతన్ని సీఎంఓ పిలిపించి బొసగించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక మరో చూసుకుంటే ఇక ఈ జాబితా చాలా కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. చూసుకుంటే టీడీపీకి రెబల్స్ గా ఉన్నటువంటి మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటని కూడా కొంతమంది ఆలోచిస్తున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించి ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు లేదని తెలుసున్నటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు అయితే మరి సీఎం జగన్ తో ప్రత్యక్షంగా కలుసుకొని తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని కూడా చర్చించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే మరి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ చర్చ అయితే జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో దాదాపు ఇప్పటికే 25 మంది సిట్టింగులకు ఇప్పటి వరకు నాలుగు జాబితాలు వచ్చిన నేపథ్యంలో దాదాపు 25 మందికి సిట్టింగులకు సీట్లు లేదని తేలిపోవడంతో మరి కొంతమంది వీళ్ళు ఎలా ఉండబోతున్నారు ఏంటి అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత వారం నుంచి చూసుకుంటే కొంతమంది కీలక నేతలు అయితే మరి సీఎంఓకి వచ్చి జగన్ తో భేటీ అవ్వడం కూడా మనం చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒంగోలుకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కొడుకుతో పాటు మరి కొంతమంది ఒంగోలుకు సంబంధించినటువంటి కీలక నేతలు చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే ఇప్పటికే మరి చర్చలు జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా టీడీపీ రెబల్స్ గా మారినటువంటి కరణం బలరాము, వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి కూడా ఈ ఏదైతే ఉందో ఇటీవల కాలంలో వారు రెబల్స్ లో ఉన్న టర్నీలో వారికి నోటీసులు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమందికి ఇప్పుడు స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా గంటకు సంబంధించిన కూడా ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా మరి రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో మరికొంత రసవత్తరంగా రాజకీయాలు మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో నందిగామకు సంబంధించి మొండితోక జగన్మోహన్ రావుకు సంబంధించిన ఎమ్మెల్యే సోదరుడు మొండితోక అరుణ్ కుమార్ ఈ రోజు మరి ప్రత్యక్షంగా గత కొన్ని రోజులుగా సీఎంకు వస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి 5వ జాబితా విడుదలబోతున్న తరుణంలో మొండితోక అరుణ్ కుమార్ మరి సీఎంకు చేరుకొని ఖచ్చితంగా మన నందిగామ సీటు తమకు ఇవ్వాలని కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మంత్రి ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు కూడా గత కొంతకాలంగా ఈ సీటు మారుతారని కూడా వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా మరి సీఎంకు చేరుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎంపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఆయన ఇప్పటికే చేరుకున్నారు. నందిగామ సురేష్ కు సంబంధించి కూడా మరి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన కూడా అవినాష్ రెడ్డితో పాటు ఈయన సీఎంకు వచ్చి తమ బాపట్లకు సంబంధించిన ఖచ్చితంగా ఈసారి నాకు ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నట్లు కూడా చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటని కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈయన ఖచ్చితంగా మరి ఇతనికి సీటు వస్తుందన్నా కానీ మరి కొంత రివర్స్ నుంచి కొంత వ్యతిరేకం రావడంతో ఈయన కూడా గత రెండు మూడు సార్లు కూడా సీఎంఓకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక చూసుకుంటే మరి అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా అయితే పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండడంతో దాదాపు 25 పార్లమెంటు స్థానాల్లో కనీసం 3 స్థానాలకు తప్ప మిగతా 22 స్థానాలకు ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయనే నేపథ్యంలో పార్లమెంటు సభ్యులైతే వైసీపీకి సంబంధించిన వారైతే కొంత ఆందోళనగా చెందుతున్నారు. కొంతమంది అయితే పక్క పార్టీలను కూడా చూస్తున్నారు. ఇప్పటికే మరి నిన్న నరసరావుపేటకు సంబంధించినటువంటి కోటేశ్వరరావు థ్యాంక్ యూ కోటేశ్వరరావు.